ఎక్స్ట్రా అంటే హైలీ టాలెంటెడ్ పర్సన్స్ వదులుకోరు వాళ్ళు. ఉమ్, వాళ్ళు కావాలి వాళ్ళకి. ఉమ్, అదే ట్రంప్ చెప్తున్నటువంటి సూత్రం. అది వాళ్ళని ఎక్కడా వదలడం. అవును. ఈ ఓ రకంగా చెప్పాలంటే ఈ మన దగ్గర ఉన్న చదువులు తక్కువగా ఉండి అక్కడ చదువుల కోసం కాకుండా F1 వీసా తీసుకుంటాడు, ఉమ్, స్టూడెంట్గా వెళ్తున్నాడు అక్కడికి. ఉమ్, వెళ్ళి ఏం చేస్తున్నాడు స్టూడెంట్కి వెళ్ళి? ఎందుకు అక్కడ ఇక్కడ చదువులు లేకనా? అక్కడ యూనివర్సిటీల కంటే ఇక్కడ చదువులు బాగానే ఉంటాయి సరిగ్గా చెప్పాలంటే. ఉమ్, కానీ అక్కడికి ఎందుకు పోతున్నాడు? అట్లా పోతే ఇక్కడ అబ్బాయికి సంబంధం వస్తుంది. అమెరికాలో ఉన్న మా అబ్బాయితో పెళ్ళి, అవును. మా అబ్బాయి ఈ ఎవరికైనా అమ్మాయికి ఉంటాడు. F2 వీసా, ఉమ్, అవును. F1కి డిపెండెంట్ F2. ఉమ్, ఈ అమ్మాయి దగ్గర నుంచి కొంచెం కట్టం ఎక్కువ వస్తుంది. అది ఉమ్, తీరా చూస్తే ఆడికి వెళ్ళి ఆడు చేసేది ఏందయ్యా అంటే అది గడగా ఇది తొడవా, ఇది అది ఏదో తర్వాత బడ్డీ కొట్టులో బయటపడుతున్నాయి, పని చేయడమా, తర్వాత దీంట్లో వస్తా దాంట్లో ఉంటుంది. అది నడుస్తుంది. ఇప్పుడు అది. అట్లాంటి తలనొప్పులు కంట్రోల్ అవుతాయి అంతే. అది ఒక అది రకంగా తప్పించి ట్రంప్ ఏమీ చెడగొట్టట్లేదు, వ్యవస్థని అవును. సెటరేట్ చేస్తున్నాడు సెట్ చేస్తున్నాడు. అంతే. ఉమ్, ఉమ్. ఇలా పెట్టగలిగిన వాళ్ళే వెళ్తారు ఇంకా అంతే. గోల్డ్ కార్డు కొనుక్కొని. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ప్రస్తుతం చాలా హాట్ గానే నడుస్తున్నాయి. ప్రధానంగా ఈ అరెస్ట్